వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ అండ్ ఏపీ హిస్టరీని మనం అధ్యయనం వస్తూ ఉన్నాం. మొదటిగా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక లక్షణాలు, చరిత్ర, సంస్కృతిపై దాని ప్రభావం, చరిత్ర యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో డిస్కస్ చేసాం. తర్వాత ఆంధ్ర జాతి గురించి డిస్కస్ చేసాం. తర్వాత ఆంధ్ర అనే పదం భాషాపదంగా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఆంధ్ర అనే పదం ఒక దేశీయ పదంగా మనం డిస్కస్ చేసాం. తర్వాత కాలంలో చారిత్రక పూర్వయుగం యొక్క ఇంపార్టెన్స్ చూసాం, 4 యుగాలు చూసాం. తర్వాత మనం శాతవాహనులు డిస్కస్ చేస్తూ శాతవాహనుల్లో ఉన్నటువంటి వివిధ శాతవాహనులు అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి చారిత్రకపరమైన ఆధారాలను డిస్కస్ చేస్తామండి. ఓకేండి, ఆధారాలన్నీ డిస్కస్ చేసిన తర్వాత మనం గుహలని, శాసనాలని చాలా డిస్కస్ చేస్తాం. ఓకేండి, తర్వాత జన్మస్థలం సంబంధించిన వివాదాలు కూడా మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు శాతవాహనుల వంశానికి సంబంధించిన వివాదాలు కూడా కొన్ని చూసాం. మనం ఈ క్లాస్లో మనం ఏం చూద్దామంటే, ఈ క్లాస్లో మనం శాతవాహనులకు సంబంధించిన ఇతర వివాదాలండి. ఏంటండి శాతవాహనులకు సంబంధించిన ఇతర వివాదాలు. ఫస్ట్ ఏం చూసాం? జన్మస్థల వివాదాలు చూసాం. ఓకే అండి. నెక్స్ట్ వంశం సంబంధించిన వివాదాలు చూసాం. వంశనామానికి సంబంధించిన వివాదాలు చూసాం. ఇందులో ఏం చూస్తామంటే ఇతర వివాదాలు, ఇంకా కొన్ని వివాదాలు మిగిలిపోయాయండి. ఇతర వివాదాలు ఓన్లీ ఆ వివాదాలు ఏంటి అని చెప్పేసి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఏంటండి ఇతర వివాదాలు. సో మొదట ఓకేండి, మిస్లేనియస్ కాన్సెప్ట్ అండి. ఇతర వివాదాలు. థర్డ్ పార్ట్గా మనం ఏం చూడొచ్చంటే శాతవాహనులకు సంబంధించిన ఇతర వివాదాలు. ఓకే అండి. సో ఇతర వివాదాలు ఏంటి చూడండి. ఫస్ట్ ఈ ఇతర వివాదాల్లో ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే శాతవాహనులు ఆర్యులా ద్రావిడులా. ఫస్ట్ వివాదం ఏంటి? శాతవాహనులు ఆర్యులా లేక ద్రావిడులా. శాతవాహనులు ఆర్యులా లేక ద్రావిడులా అనేది చెప్పేసి మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూడా రకరకాల వివాదాలు ఉన్నాయండి. ఇక్కడ ఇందులో మొదటిగా బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఏమంటారంటే శాతవాహనులు ఆర్యులే అంటారండి. శాతవాహనులు ఎవరండి? ఆర్యులు అని చెప్తారండి. ఎవరండి? బిఎస్ఎల్ హనుమంతరావు గారు శాతవాహనులు ఆర్యులు అని చెప్తారండి. ఎందుకు వీళ్ళు ఆర్యులు అయ్యారు అని చెప్పేస్తే వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు వర్ణ వ్యవస్థని పాటించారండి. వర్ణ వ్యవస్థను పాటించారు. ఎట్ ద సేమ్ టైం యజ్ఞయాగాలు చేశారండి. ఏంటండి? యజ్ఞయాగాలు చేశారండి. సో బిఎస్ఎల్ హనుమంతరావు గారి ప్రకారం శాతవాహనులు ఎవరండి? ఆర్యులు. ఎందుకు శాతవాహనులు ఆర్యులు అయ్యారు అని చెప్పేసి మనం చెప్పినట్లయితే దానికి హనుమంతరావు గారు ఇస్తున్న వివరణ ఏంటంటే వీళ్ళు ఏం చేశారండి? వర్ణ వ్యవస్థను పాటించారు. వర్ణ వ్యవస్థను పాటించి యజ్ఞయాగాలు చేశారండి. ఏం చేశారండి? యజ్ఞయాగాలు చేశారు. యజ్ఞయాగాలు చేయడం, వర్ణ వ్యవస్థను పాటించడం అనేది ఆర్యుల యొక్క లక్షణం. కాబట్టి శాతవాహనులు ఆర్యులు అని చెప్పేసి మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారు అంటారండి. నెక్స్ట్ ఆర్ఎస్ శర్మ అండి. ఎవరండి? ఆర్ఎస్ శర్మ. ఈ ఆర్ఎస్ శర్మ గారు ఏం చెప్తారంటే శాతవాహనులు ఆర్యులు కాదు, వీళ్ళు ద్రావిడులు అంటారండి. ఏమంటారండి? వీళ్ళు ద్రావిడులు. ఎవరండి? శాతవాహనులు ఆర్యులు కాదు, ద్రావిడులు. వీళ్ళు ఆర్యులుగా పరావర్తనం చెందారంటారు. అంటే శాతవాహనులు అనేవారు ఆర్యులు కాదు, ద్రావిడులు అని చెప్పేసి బిఎస్ఎల్ హనుమంతరావు గారి వాదనకు పరస్పరం విరుద్ధమైన వాదన ఇస్తారండి. అంటే వీళ్ళ సంస్కృతి ద్రవిడియన్ కల్చర్, బట్ వీళ్ళలో ఆర్యనైజేషన్ జరిగింది, ఆర్యనీకరణ జరిగిన తర్వాత ఈ ద్రవిడులు అనేవారు తర్వాత కాలంలో ఆర్యులుగా మార్పు చెందారు అని చెప్పేసి మనకు ఎవరంటారండి? ఆర్ఎస్ శర్మ అంటారండి. ఆర్ఎస్ శర్మ గారు ఏమంటారండి?
శాతవాహనులు ద్రవిడులు, కానీ వీళ్ళు ఆర్య సంస్కృతికి లోనయ్యారు. ఏంటంటే మొదటలా వీరు ద్రవిడులే, కానీ తర్వాత కాలంలో వీళ్ళు ఆర్య సంస్కృతికి లోనయ్యారు. ఆర్య సంస్కృతికి లోనైనారు అని చెప్పేసి ఆర్ఎస్ శర్మ గారు అంటారండి. ఓకే అండి, ఆర్ఎస్ శర్మ గారు అంటారు. అయితే దీనికి ఉన్న మనకి ఆధారం ఏంటంటే చూడండి, చూడండి 500 బీసీలో ఏంటండి 500 బీసీలో అపస్తంభ అనే వ్యక్తి శాతవాహనుల కంటే ముందే ఆర్య సంస్కృతిని చూడండి. ఎవరండి? 500 బీసీలో అపస్తంభ. ఎవరండి? అపస్తంభ. ఎవరండి? అపస్తంభ. అపస్తంభ అనే వ్యక్తి శాతవాహనుల కంటే ముందే ఆర్య సంస్కృతిని ప్రచారం చేశాడండి. ఈ ప్రచారం చేయడం వల్ల మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్య సంస్కృతి అనేది ప్రభావితమైంది, అంటే ఆర్యనీకరణం జరిగింది అని చెప్పేసి మనకి ఆర్ఎస్ శర్మ గారు చెప్తారండి. ఓకే అండి, ఏంటండి శాతవాహనులు ఫస్ట్ వివాదం ఏంటండి, శాతవాహనులు ఆర్యుల ద్రావిడుల. అయితే బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఏమంటారంటే శాతవాహనులు ఆర్యులే, ఎందుకంటే వీళ్ళు వర్ణ వ్యవస్థను పాటించారు, యజ్ఞ యాగాలు చేశారు. వర్ణ వ్యవస్థను పాటించటం, యజ్ఞ యాగాలు చేయటం అనేది ఆర్యుల యొక్క లక్షణం అంటాడు. అయితే ఆర్ఎస్ శర్మ అనే చరిత్రకారుడు ఏమంటారంటే శాతవాహనులు ఆర్యులు కాదు, వీళ్ళు ద్రవిడులే, కాలక్రమంలో వీరు ఆర్య సంస్కృతికి లోనయ్యారు అని చెప్తాడు. ఈయన సిద్ధాంతం ప్రకారం, ఈయన వాదన ప్రకారం 500 బీసీ కాలంలోనే అపస్తంభ అనే వ్యక్తి శాతవాహనుల కంటే ముందే తెలుగు రాష్ట్రాల్లో ఆర్యనీకరణం జరగడానికి ఎంతగానో ప్రచారం చేశాడు. అంటే ఆర్య సంస్కృతిని ప్రచారం చేసి తెలుగు ప్రజలు ద్రవిడియన్ కల్చర్ నుంచి ఆర్యన్ కల్చర్ వైపు మరలడానికి ఈ అపస్తంభ అనే వ్యక్తి చాలా కృషి చేశాడు. కాబట్టి ద్రవిడులైన వీళ్ళు తర్వాత కాలంలో ఆర్యులుగా మార్పు చెందారు అని చెప్పేసి పరస్పర విరుద్ధమైన వాదనని, బిఎస్ హనుమంతరావు వాదనకి పరస్పరమైన విరుద్ధమైన వాదనని ఈయన ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, ఇది వీరు ఆర్యుల ద్రావిడుల అనడానికి ఆధారం. నెక్స్ట్ అండి, వీళ్ళు ఏ జాతి అంటే ఆర్యుల శాతవాహనుల యొక్క జాతి. సో ఈ శాతవాహనుల జాతి మీద కూడా కొన్ని విరుద్ధమైన వాదనలు ఉన్నాయండి. ఎవరండి? శాతవాహనులు జాతి, శాతవాహనులు యక్షుల నాగుల. ఎవరండి? శాతవాహన జాతి వీరు శాతవాహనులు యక్ష జాతికి చెందినవారా లేదా నాగజాతికి చెందినవారా అనే వాదన కూడా ఉందండి. యాక్చువల్గా మనం ఆంధ్రజాతి అనే టాపిక్ చూస్తామండి, అది టోటల్ డిఫరెంట్. అందులో నాగులు ఉన్నారు, యక్షులు ఉన్నారు. స్పెసిఫిక్గా శాతవాహనులు అనేవారు యక్ష జాతికి చెందినవారా నాగజాతికి చెందినవారా అని చెప్పేసి అనే ఈ వాదనలో మొట్టమొదటిసారిగా సోమదేవసూరి అని. ఎవరండి? సోమదేవసూరి. ఆల్రెడీ చెప్పామండి. ఈ సోమదేవసూరి రచించిన గ్రంథం ఏంటండి? కథా సరిత్సాగరం. కథా సరిత్సాగరం. కథా సరిత్సాగరం. ఈ సోమదేవసూరి రచించినటువంటి ఈ కథా సరిత్సాగరంలో సాగరం ప్రకారం శాతవాహనులు అనేవారు ఎవరండి? ఈ శాతవాహనులు యక్షులండి. శాతవాహనులు ఎవరండి? యక్షులు. ఓకేండి, సోమదేవసూరి రచించిన కథా సరిత్సాగరం ప్రకారం శాతవాహనులు ఏ జాతికి చెందినవారండి? యక్షులండి. అదే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. జీనా ప్రభశూరి ఎవరండి? ఈయన జైన మత రచయిత. ఈయన రాసిన కల్ప ప్రదీప ఏంటండి? కల్ప ప్రదీప అనే గ్రంథం ప్రకారం శాతవాహనులు ఎవరంటే, కల్ప ప్రదీప ఏంటిది? కల్ప ప్రదీప అనేది జైన మత గ్రంథం అండి. జైన మత గ్రంథం ప్రకారం వీళ్ళు నాగజాతికి చెందినవారు అని చెప్పేసి జీనా ప్రభసూరి చెప్తారండి. వీరెవరండి? వీరు నాగజాతికి చెందినవారు. వీరెవరండి? నాగజాతికి చెందినవారు. ఎవరు? శాతవాహనులండి. ఇది మనకి శాతవాహనుల జాతికి సంబంధించినటువంటి వివాదము. ఏంటండి? వివాదము. నెక్స్ట్ మనం ఏం చూడొచ్చంటే వీళ్ళు ఏ వర్ణం వారు. నెక్స్ట్ వివాదం ఏంటండి? శాతవాహనులు ఏ వర్ణం వారు. ఏంటి? శాతవాహనుల వర్ణానికి సంబంధించిన విధానం. వీరు ఏ వర్ణం వారు. ఏ
వర్ణం, వర్ణం వారు. శాతవాహనులు ఏ వర్ణానికి చెందిన వ్యక్తులు? ఓకే అండి. ఫస్ట్ ఏం చూసాం? శాతవాహనులు ఆర్యుల ద్రావిడుల చూసాం. నెక్స్ట్ ఏం చూసాం? శాతవాహనులు యక్షుల నాగుల అని చూసాం. నెక్స్ట్ ఏం చూసాం? శాతవాహనుల యొక్క వర్ణం గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. శాతవాహనులు ఒక వర్ణంలో ఫస్ట్ బ్రాహ్మణ వర్ణం అండి. ఏమండి, కొంతమంది బ్రాహ్మణులు అంటారండి. ఏంటి, కొంతమంది బ్రాహ్మణులు అంటారు. శాతవాహనులు బ్రాహ్మణులు అనటానికి ఆధారం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే గౌతమీపుత్ర బాలశ్రీ, గౌతమీపుత్ర బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనం అండి. నాసిక్ శాసనం ఇదండి గౌతమీపుత్ర బాలశ్రీ వేసిన నాసిక్ శాసనం ప్రకారం అండి. సో నాసిక్ శాసనం ప్రకారం వీళ్ళు ఏ వర్ణానికి చెందినవారండి? బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు. ఈ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణి ఏమని వర్ణించబడ్డాడండి? శాతకర్ణి ఏక బ్రాహ్మణ అని వర్ణించబడండి. నాసిక్ శాసనం ప్రకారం గౌతమీపుత్ర శాతకర్ణి ఉన్న బిరుదు ఏంటండి? యాక బ్రాహ్మణ. ఎందుకు యాక బ్రాహ్మణ అనే బిరుదు వచ్చిందంటే గౌతమీపుత్ర శాతకర్ణి తన పరిపాలన మొత్తం కాలంలో కనీసం ఒక్క బ్రాహ్మణుని కూడా శిక్షించలేదు. ఎందుకంటే ఈయన బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు కాబట్టి అని చెప్పేసి ఆ రీజన్గా మనకి ఈయనకి యాక బ్రాహ్మణ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. కాబట్టి గౌతమీపుత్ర బాలశ్రీ వేసిన నాసిక్ శాసనం ప్రకారం గౌతమీపుత్ర శాతకర్ణికి యాక బ్రాహ్మణ అనే బిరుదు ఉండటం వల్ల ఈయన్ని ఏమనొచ్చండి? వీళ్ళు ఏ జాతి అనొచ్చు? మనం ఏ జాతి అనొచ్చు? బ్రాహ్మణ జాతి కూడా అనొచ్చండి. ఇందాక ఏం చెప్పాం? ద్వాత్రుంశిక పుత్తిలికా సిద్ధాంతం, దాని ప్రకారం కూడా మనం ఏం చెప్పచ్చు? ద్వాత్రుంశిక పుత్తిలికా సిద్ధాంతం ప్రకారం కూడా వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పొచ్చండి. ద్వాత్రుంశిక పుత్తిలిక. నెక్స్ట్ శాతవాహనులు హీన జాతి అంటారండి. శాతవాహనులు కొంతమంది ఏమంటారండి? శాతవాహనులు హీన జాతికి చెందినవారు. హీన జాతి ఏంటండి? శాతవాహనులు హీన జాతికి చెందినవారు అంటారండి. ఓకే అండి. ఏంటి, ఎవరు చెప్తున్నారు హీన జాతికి చెందినవారండి అంటే ముఖ్యంగా పురాణాలండి. పురాణాలు శాతవాహనుల్ని ఏమని సంబోధిస్తున్నాయి అంటే వృషిల కుల, కుల అంటే శాతవాహనులు ఈ పురాణాలు ఏమని పేర్కొంటున్నాయండి? వృషిల కుల అంటే హీన జాతి అని అర్థం అండి. వృషిల కులానికి చెందినవారు అంటే ఒక హీనమైన కులానికి చెందినవారు. వృషిల కుల అంటే ఏంటండి? ఒక హీనమైన జాతికి చెందినవారు శాతవాహనులు అని చెప్పేసి పురాణాలు పేర్కొంటున్నాయి. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే శాతవాహనులు సంకర కులానికి చెందినవారు. సంకర కులం లేదంటే మిశ్రమ కులానికి చెందినవారు అంటారండి. మిశ్రమ కులం. శాతవాహనులు సంకరి కులం లేదా మిశ్రమ కులానికి చెందినవారు అని చెప్పేసి కొన్ని రకాలైన వాదనలు ఉండడం జరిగిందండి. ఏంటి ఈ వాదనలు? ముఖ్యంగా జైన గ్రంథాల ప్రకారం అండి. జైన గ్రంథాలు దీనికి ఆధారం ఏంటండి? ముఖ్యంగా జైన గ్రంథాలు ఏమేమి తెలియజేస్తూ ఉన్నాయి? శాతవాహనులు అనేవారు ఒక సంకరి కులానికి చెందిన వ్యక్తులు లేదంటే ఒక మిశ్రమ కులానికి చెందినటువంటి వ్యక్తులు అని చెప్పేసి వీళ్ళు కొన్ని జైన మత గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయండి. ఓకే అండి. శాతవాహనులు అనేవారు సంకర కులం లేదంటే మిశ్రమ కులం అని చెందినవారు అని చెప్పేసి కొన్ని జైన మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే ఏంటి? నిమ్న కులానికి చెందిన పురుషుడుకు అంటే ఇక్కడ ఏ విధంగా వీళ్ళు సంకర కులం మిశ్రమ కులం అయ్యారంటే నిమ్న కులానికి చెందిన పురుషుడికి అగ్ర కులానికి చెందిన స్త్రీకి పుట్టిన సంతానమే శాతవాహనులు అని చెప్పేసి జైన మత గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయండి. జైన మత గ్రంథాలు ఏం చెప్తా ఉన్నాయని ఒక నిమ్న కులానికి చెందినటువంటి పురుషుడికి ఒక అగ్ర కులానికి చెందినటువంటి స్త్రీకి పుట్టిన సంతానమే శాతవాహనులు. కాబట్టి రెండు సంకర కులాలు, రెండు వేరు కులాలు కలవటం వల్ల జన్మించిన సంతానమే శాతవాహనులు అని చెప్పేసి ఏ గ్రంథాలు పేర్కొంటున్నాయండి? జైన మత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఏంటండి? జైన మత గ్రంథాలు పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే శాతవాహనులు క్షత్రియులు కారు అంటానికి కూడా ఒక ఆధారం ఉందండి. శాతవాహనులు ఇక్కడ ఏమన్నాం?
హీన వర్గానికి చెందినవారిని చూసాం, వృషికుల అని చూసాం. అంటే శాతవాహనులు క్షత్రియులు కారు అనడానికి అర్థం ఏంటి, ఆధారం అంటే చూడండి, వాహనులు క్షత్రియులు కారు అని అనటానికి ఆధారం ఏంటి అని చెప్పేసి అంటే ఒక అద్భుతమైన ఆధారం ఉందండి, ఒక అద్భుతమైన ఆధారం ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి కొన్న బిరుదు ఏంటండి, క్షత్రియ దర్ప మానమర్ధన. క్షత్రియ దర్పమాన మర్ధన. ఏంటి క్షత్రియ ఏంటి శాతవాహన గౌతమిపుత్ర శాతకర్ణి కొన్న బిరుదు ఏంటండి, గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు ఏంటండి, గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్న ఒకనొక బిరుదు ఏంటండి, క్షత్రియ దర్పమాన మర్ధన అని బిరుదు ఉందండి. ఏంటండి క్షత్రియ దర్పమాన మర్ధన, క్షత్రియ దర్పమాన మర్ధన అనే బిరుదు ఉంది. ఏంటి ఈ బిరుదుకు అర్థం ఏంటంటే, ఓకే అండి, క్షత్రియుల అహంకారాన్ని అణిచివేసిన వాడు అని అర్థం అండి. దీని అర్థం ఏంటండి, అర్థం క్షత్రియుల అహంకారాన్ని అణచివేసినవాడు. ఎవరండి, క్షత్రియ దర్పమాన మర్దన అంటే ఏంటి, క్షత్రియుల అహంకారాన్ని అణచవేసినవాడు. అంటే ఒకవేళ గౌతమిపుత్ర శాతకర్ణి క్షత్రియుడై ఉంటే క్షత్రియులు ఎందుకు అణిచివేస్తాడు? కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు, గౌతమిపుత్ర శాతకర్ణి క్షత్రియుడు కాదు అని చెప్పొచ్చండి. ఓకే, సో ఇటువంటి స్పెసిఫిక్ కండిషన్స్ ఏమో ఉంటాయి, అటువంటి బిరుదులు చాలా ఇంపార్టెంట్. ఆ బిరుదుకున్న భావం మీరు ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి. గౌతమిపుత్ర శాతకర్ణి క్షత్రియ దర్పమాన మర్దన అని ఎందుకు సంబోధించబడ్డాడు అని చెప్పేసి అంటే, క్షత్రియుల యొక్క అహంకారాన్ని అణిసివేయటం ద్వారా ఈయనకి క్షత్రియ దర్పమాన మర్ధన అనే బిరుదు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటారండి. ఓకే అండి, కొన్ని అర్థాలు కూడా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి శాతవాహనులు అనడానికి ఆధారం. ఫర్ ఎగ్జాంపుల్ శాత అంటే కొంతమంది ఏమంటారంటే, శాత అంటే హలికుడు అంటారండి కొంతమంది, శాత అంటే హలికుడు అని చెప్తారండి కొన్నిసార్లు. అంటే ఈ భాష ఏ భాషలో శాత అంటే హలికుడు అండి, కన్నడ భాషలో అండి. కన్నడ భాషలో శాత అంటే ఏంటండి, హలికుడు అనండి. శాలి అంటే ఏంటండి, శాలివాహనుడు అన్నాక చూసారా, శాలివాహనుడు అంటే ఏంటండి, వరి అని అర్థం అండి, వరి అని చెప్పేసి అర్థం. వాహన అంటే ఏంటండి, వాహనం అంటే ఏంటండి, బండి అని అర్థం అండి. వాహన అంటే ఏంటండి, బండి అని అర్థం అండి. ఓకే అండి, అనే మాటకు హలికుడు అంటే ఈ బండి అంటే శాత అనే హలికుడు, శాలి అంటే వరి, వాహన అంటే బండి. ఇవన్నీ కూడా ఏం సూచిస్తూ ఉన్నాయంటే ఒక రైతుని హలికుడిని సూచిస్తున్నాయండి. ఇవన్నీ కూడా హలికుడిని సూచిస్తున్నాయి. ఇవి శాతవాహనులకి సంబంధించినటువంటి కొన్ని రకాలైన మిస్లేనియస్ టెర్మినాలజీ అండి. ఓకే అండి, మిస్లేనియస్ టెర్మినాలజీ. ఓకే అండి, ఈ క్లాస్లో మనం ఏం చూసామండి, శాతవాహనులకు సంబంధించినటువంటి వివాదాలు చూస్తామండి. ఓకే అండి, అటువంటి వివాదాల్లో ముఖ్యమైన వివాదాలండి ఇవన్నీ, ముఖ్యమైన వివాదాలు. ఓకే అండి, నెక్స్ట్ ఈ వివాదాల తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తామంటే శాతవాహనుల రాజధానికి సంబంధించిన విధానాలు చూద్దామండి. ఏంటండి, నెక్స్ట్ వివాదాల తర్వాత ఎలాగైతే జన్మస్థలం గురించి అనేక వివాదాలు నడిచాయో వాళ్ళ రాజధాని కూడా డిఫరెంట్ వివాదాలు నడిచాయండి. రాజధానికి సంబంధించిన వివాదాలు ఏంటో ఈ క్లాస్లో మనం చూద్దాం నెక్స్ట్. ఓకేనండి.